దసరా అండ్ బతుకమ్మ స్పెషల్ లంగా ఓనీస్ అయితే మీషో నుంచి అయితే తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసాయి. సూపర్ కలెక్షన్ అయితే మీషోలో అయితే అవైలబుల్గా ఉంది. నేనైతే అందులో మంచిగా సూపర్ క్వాలిటీ వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టేశాను. టోటల్గా ఈ వీడియోలో నేను 11 హాఫ్ శారీస్ అయితే చూపిస్తాను. మీరైతే ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ 11 హాఫ్ శారీస్ చూసిన తర్వాత అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ నుంచే 600-700 నుంచి 1500 కూడా దాటలేదు మ్యాక్సిమమ్. సో బిలో 1500 రూపీస్లోనే 11 హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా వచ్చేసాయి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్లో అయితే ఇలాంటి కలెక్షన్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డెఫినెట్గా మన వీడియో కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలా మనీ, టైం, చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే తీస్తున్నాను కాబట్టి ఒక్క లైక్ చేయండి. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ హాఫ్ శారీ అనమాట. నేనైతే ఫస్ట్ లెహెంగా చూపిస్తున్నాను. నడుం దగ్గర ఎంత ఫ్రిల్స్ వచ్చేసాయో కంప్లీట్గా ఎల్లో కలర్ థీమ్తో మంచి షైనింగ్ మెటీరియల్ క్లాత్తో అయితే వచ్చేసింది. మనకి బ్లౌజ్ అయితే దీంట్లో హాఫ్ శారీ లెహెంగా లోపలనే మనకి ఇలా సైడ్కి స్టిచ్ చేసి ఇచ్చారు. ఈ బ్లౌజ్ వర్క్ చూసేయండి. అసలు వర్కే ఎక్కువ కాస్ట్ పెట్టాలి. మనం బయట ఎక్కడ స్టిచ్ చేయించుకున్నా, కొంచెం వర్క్ చేయించుకున్నా, కొంచెం మగ్గం వర్క్ పోయించుకుంటేనే చాలా వేలు అడుగుతారు. అసలు ఈ బ్లౌజ్ చూడండి ఎంత వర్త్ ఇట్ అంటే అంత వర్త్ ఇట్. చాలా ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట. కంప్లీట్గా బ్లౌజ్ అంతా కూడా ఇట్లా మంచి వర్క్ అయితే వచ్చేసింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ, జరీ ఎంబ్రాయిడరీ, హ్యాండ్స్కి వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్కి అయితే కొంచెం ప్లెయిన్ ఇచ్చి బుట్టీస్ టైప్ అయితే ఇచ్చారు. సో ఇది స్టిచ్ చేసి ఉండడం వల్ల నేను మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నాను. సో ఇట్లా పార్ట్స్గా అయితే చూపిస్తున్నాను. లెహెంగా కిందకి ఏదైతే జరీ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో సేమ్ అదే వర్క్ మనకి బ్లౌజ్ కూడా వచ్చిందనమాట. చాలా మంచి బుట్టీస్, గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా రిచ్ లుక్తో అయితే ఉంది. అండ్ ఈ హాఫ్ శారీ అయితే నేను ప్రైస్ కూడా నేను ఫోన్లో అయితే చూపిస్తాను. ఎలా రియల్గా మనకి ఫోటోలో ఎలా చూపించారు, రియల్గా ఎలా వచ్చేసింది అని. సో ఇలాంటి హాఫ్ శారీస్ మనం ఎన్ని టైమ్స్ వేసుకున్నా, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా అసలు కొంచెం కూడా ఇట్లాంటి వర్క్ అయితే అసలు ఏమీ కాదు. అండ్ మీరు లోపల కూడా చూడొచ్చు, లైనింగ్ ఇచ్చారు మనకి. ఫ్రంట్ సైడ్ అయితే ఈ క్లాత్, బ్యాక్ సైడ్ అయితే కొంచెం లెమన్ ఎల్లో లైనింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ కిందకు వచ్చేసి ఫ్లవర్ థీమ్స్లో బార్డర్ చూడండి అసలు ఎంత రిచ్ ఉందో, చాలా మంచిగా ఉంది. ఇదే హాఫ్ శారీ మీరు బయట కూడా కనుక్కోండి, మినిమం 2-3,000 లేనిది అస్సలే రాదు. అండ్ బ్లౌజ్కి అంత వర్క్ వచ్చిందంటే మీరు నార్మల్గా మగ్గం వర్క్ షాప్కి వెళ్ళి కొంచెం హ్యాండ్కి వర్క్ వేసుకున్నా, బ్లౌజ్కి వర్క్ వేసుకున్నా మీకు 3,000-4,000 అడుగుతారు. బట్ ఇలాంటి హాఫ్ శారీ మీకు 900 రూపీస్లోనే మీషోలో వస్తుందంటే అసలు ఎంత ఎక్సలెంట్ అండి. అసలు ఎవరైనా మిస్ అవుతారా ఇంత మంచి ఆఫర్ని? అసలు మీషోలో ఇది ఒక్కటే కాదు, ఈ వీడియోలో చూపిస్తున్న 11 హాఫ్ శారీస్ కూడా ఆ ప్రైస్కి అండ్ ఆ హాఫ్ శారీకి వచ్చిన క్లాత్ వర్క్కి డెఫినెట్గా షాక్ అవ్వాల్సిందే. అండ్ మీషోలో ఇప్పుడు దసరా అండ్ బతుకమ్మ స్పెషల్ సేల్ కూడా నడుస్తుంది. సో దీనికి మనకి దుపట్టా కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. ఈ సేల్లో అయితే మీరు డెఫినెట్గా ఏం పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా, ఇప్పుడు ఇయర్ ఎండ్ మొత్తం కొన్ని బట్టలు అంటే మీరు డైలీ వేర్ యూజ్ చేసుకునే బట్టలు బయట తీసుకునే బదులు మీషోలో తీసుకోండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తాయి బయట దానికి కంపేర్ చేసుకుంటే. మీరు చూడండి ఈ దుపట్టా కూడా ఎంత మంచి వర్క్ వచ్చిందో. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఈ 11 హాఫ్ శారీస్ అయితే నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఈ బతుకమ్మ దసరా ఫెస్టివల్కనే కాదు, ఏ ఫెస్టివల్ ఉన్నా, మీ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి హాఫ్ శారీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫోన్లో అయితే ఇలా చూపించారు, సేమ్ మనకి పిక్చర్స్లో చూపించినట్టే ఎగ్జాక్ట్గా అదే వచ్చింది అనమాట. 933 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఇది 4.2 స్టార్ రేటింగ్లో ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ సెల్లర్ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. సో నేను సేమ్ ఇంకా వేరే సెల్లర్ దగ్గర ఉన్నది లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క హాఫ్ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్
కలెక్షన్ చూడరాని వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో హాయ్ని కమెంట్ చేస్తే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అన్ని హాఫ్ శారీస్ కలిపి ఒకటే లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు అన్ని హాఫ్ శారీస్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే అది మీషోలో అయితే ఓపెన్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ హాఫ్ శారీ అనమాట. మంచి వర్క్ వచ్చిందనమాట. జరీ వర్క్ అంటారు కదా, ఇది జరీ గోల్డ్ జరీ అనమాట ఇది. సో కిందకి చూడండి ఎంత రిచ్గా ఉందో అసలు. ఇలాంటివి రిసెప్షన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఏదైనా మన ఇంట్లో మ్యారేజ్ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళది, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళది, ఇలా రిసెప్షన్స్ కానీ ఫంక్షన్స్ ఉన్న ఎంత రిచ్ అంటే అంత రిచ్గా ఉంది. అండ్ దీనికి మనకి క్యాన్ కూడా ఇచ్చారు. సో కిందకైతే చూపిస్తున్నాను నేను మీకు, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇట్లాంటి హాఫ్ శారీ కూడా మీరు ఎంత వాష్ చేసినా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా ఏం కాదు, ఎందుకంటే మనకి పైన వచ్చిన జార్జెట్ మెటీరియల్ అనమాట. సో పైనకు వచ్చేసి జార్జెట్ మెటీరియల్, సో లోపల వచ్చేసి మనకి ఇలా లైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో మళ్ళీ దానికి అటాచ్డ్ క్యాన్ అయితే ఇచ్చారు. క్యాన్ వచ్చేసి 1 లేయర్ అయితే వస్తుంది, దానికి లైనింగ్ 2 లేయర్స్ అయితే వస్తుంది. అండ్ కిందకి వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్కి కిందకి స్టిఫ్గా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ లోపల ఒక ఇన్సైడ్ క్యాన్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ అయితే సూపర్. ఇది కూడా మీరు ప్రైస్ అసలు ఇంత తక్కువకి వస్తుందా అని కూడా అస్సలు అనుకోరు. ఇది బ్లౌజ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కూడా మనకి లెహెంగాకి లోపల సైడ్ ఇలా స్టిచ్ చేసి వచ్చింది. బ్లౌజ్ చూడండి ఒక్కసారి, ఎంత ఫుల్ వర్క్ అంటే అంత ఫుల్ వర్క్. సో ఇది సెల్లర్ నేమ్ అనమాట. ఇది కట్టింగ్లో అయితే పోతుంది. సో ఆ పేరు అనేది మనకి ఎలాగో రాదు. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ మనకి నెక్ డిజైన్ కూడా ఇచ్చేసారనమాట. మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుందో అదే వాళ్ళు ముందే డిజైన్ చేసి ఇచ్చేసారు. జస్ట్ మనం కటింగ్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలు. సో ఇట్లా బ్యాక్ సైడ్కి అయితే బ్యాక్ సైడ్ అని ఇచ్చారు. సో క్వాలిటీ అయితే సూపర్. కంప్లీట్ జార్జెట్ మెటీరియల్. లైనింగ్ మనం వేయించుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు. సో మనకి హ్యాండ్స్కి వర్క్, ఫ్రంట్ సైడ్ నెక్కి మొత్తం వర్క్ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ హాఫ్ శారీ కూడా. ఇది బాటిల్ గ్రీన్ కలర్. ఇట్లాంటి గ్రీన్ కలర్స్ వేసుకున్నప్పుడు ఫెస్టివల్స్కి బాగా ట్రెడిషనల్గా అనిపిస్తుంది అనమాట. ఫుల్ ట్రెడిషనల్, ఎక్కువ ఫెస్టివల్ వేర్, ట్రెడిషనల్ వేర్ అంటే గ్రీన్ కలర్, ఇట్లా రెడ్ కలర్స్ అయితే యూజ్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు ఈ హాఫ్ శారీకి దుపట్టా కూడా ఇచ్చేసారనమాట. సో ఇది వచ్చేసి దుపట్టా వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా మనకి చుట్టూ కూడా ఇట్లా మనకి లెహెంగాలో బిట్స్ వచ్చాయి కదా, అదే బిట్స్ చుట్టూ ఇచ్చారు నెట్ క్లాత్కి అంతా కూడా. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. సో నేనైతే మీకు ఫోన్లో అయితే చూపిస్తాను. ఫోన్లో అయితే మనకి ఇలా చూపించారు. ఫోన్లో చూపించిన దానికంటే రియల్గా అయితే ఇంకా బాగుంది. ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది నాకు 1499కి అయితే వచ్చింది. ఇప్పుడు మీషో సేల్ జరుగుతుంది కాబట్టి ఇంకా తక్కువకు వస్తుంది మీరు పర్చేస్ చేసుకుంటే. సో నచ్చితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. సో నేను ఎక్కువగా ఈ హాఫ్ శారీస్ తీసుకున్నవి ఎలా అంటే డిఫరెంట్ ఫెస్టివల్స్కి యూజ్ చేసుకునేలా ఉండాలి, ఒక్క ఫెస్టివల్కే కాదు. అండ్ మన ఇంట్లో అకేషన్స్ ఉన్నా కూడా మంచిగా యూజ్ అయ్యేలా ఉండాలి. సో అలా థింక్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. సో అందరూ మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టాలి అనుకోరు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ హాఫ్ శారీస్ వేసుకుంటారు, వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెట్టాలనిపించదు. సో ఇట్లా చిన్న ఫంక్షన్స్కి కూడా హాఫ్ శారీస్ కావాలి అనుకుంటే ఇలాంటి హాఫ్ శారీస్ అయితే చాలా బెస్ట్. ఇది వచ్చేసి కాశ్మీరీ సిల్క్ క్లాత్ అనమాట. లోపల సైడ్ అయితే లైనింగ్ అయితే ఇలా వచ్చింది, మిడిల్లో అయితే బ్లూ కలర్, కిందకు వచ్చేసి పింక్ షేడ్లో అయితే ఇచ్చారనమాట. డిజైన్ అయితే కంప్లీట్గా మైకా ప్రింట్ అండ్ డిజిటల్ ప్రింట్తో అయితే వచ్చింది అనమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట, కంప్లీట్ పింక్తో గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వచ్చేసింది. నెక్ డిజైన్ కూడా వాళ్ళే ఇచ్చారు. మీరు స్పెషల్గా వేరే నెక్ కూడా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెక్ డిజైన్ బట్టి మీరు కట్ చేయించుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. హ్యాండ్స్కి ఫుల్ ఇట్లా వర్క్ అయితే ఇచ్చారనమాట, జరీ వర్కే. సో హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకుంటే మంచి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి
పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. సో ఇది కూడా మీషోలో చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది. అండ్ లోపల మనకి లెహెంగా వచ్చేసి మనకి సెమీ స్టిచ్డ్ అంటారనమాట. ఒక సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసి రాదు, సో అది మనం స్టిచ్ చేయించుకోవాలి, అటాచ్మెంట్ లాగా చేయించుకోవాలి అనమాట. నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి ఈ దుపట్టా అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్, ఎంత షైనింగ్ మెటీరియల్తో ఈ మనం ఎలా అంటే అలా తిరిగేటట్టు ఉందన్నమాట. ఈ దుపట్టా అయితే మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో సూపర్గా అయితే ఉంది. ఇది నేను మీకు ఫోన్లో కూడా చూపించేస్తాను. ఫోన్లో అయితే మనకి ఇలా చూపించారు. సో ఫోన్లో చూపించిన దానికంటే ఇంకా సూపర్గానే వచ్చేసింది నేను చెప్పాల్సింది అయితే. సో ఇట్లా సేమ్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అదర్ 3 కలర్స్. బట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ కలర్ నేను వీడియోలో చూపిస్తున్న కలర్ కాంబినేషన్ అయితే ఇస్తాను, ఎందుకంటే సో ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో అవే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హాఫ్ శారీ. ఇది నేను మంచి లైట్ కలర్, పేస్టల్ కలర్స్ ఈ కాలంలో అంటే ఈ జనరేషన్లో ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ పేస్టల్ కలర్ హాఫ్ శారీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ షేడ్లో వచ్చేసి సిల్వర్ జరీతో అయితే వచ్చిందనమాట. సో సిల్వర్ జరీతో మనకి లీవ్స్ అయితే హైలైట్ చేశారు, దాంట్లోనే చెమ్కీ వర్క్ అయితే వచ్చింది, జరీ వర్క్ కొంచెం లావుగా సన్నగా ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే వచ్చేసాయి. లోపల అయితే మనకి ఇలా వచ్చిందనమాట. మనకి కిందకి స్టిఫ్గా ఉండాలని చెప్పేసి లోపలే క్యాన్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. అండ్ మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, అది కూడా చూపించేస్తాను. సో దీనికి క్యాన్ సపరేట్గా కూడా ఇచ్చారు. సో ఫుల్ ఫ్లేర్ అనేది వస్తుంది అనమాట. ఇది లైనింగ్ క్యాన్ మళ్ళీ లోపల లైనింగ్ అనేది ఇచ్చారు, అంటే క్యాన్ నిలవడానికైతే ఇలా ఇస్తారనమాట. సో దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది. బ్లౌజ్ సేమ్ మనకి లెహెంగా ఏ కలర్లో అయితే వస్తుందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్లో అయితే ఇచ్చారు. నడుము దగ్గర ఫుల్ ఫ్రిల్స్తో అయితే ఇచ్చారు, అండ్ సైడ్కి జిప్ అనేది ఇచ్చారు. ఇది సెమీ స్టిచ్డ్ కాదు, లెహెంగా అయితే కంప్లీట్గా స్టిచ్డ్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ మీరు నాడ కట్టేసుకొని అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలు. దుప్పట్టా అండ్ లెహెంగా అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఒక బ్లౌజ్ మీరు మీషోలో తీసుకున్నా ఇంకా ఏం కాదు. మీషోలో దీనికి కాంట్రాస్ట్ తీసుకుంటారో సెల్ఫ్ కలర్ తీసుకుంటారో అది ఇంకా మీ ఇష్టం. సో దీనికి దుపట్టా వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది, కాంట్రాస్ట్ కలర్తో ఆసమ్ అంటే ఆసమ్ ఉంది అసలు. మంచి గ్రీన్ కలర్ దుపట్టా విత్ ఇవి ఇట్లా స్టోన్స్ లాగా అయితే వచ్చాయన్నమాట. ఇవి మనము జనరల్గా అతికిస్తుంటారు కదా, ఇలాంటి శారీస్ కూడా వచ్చాయి ఒక కాలంలో, అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉండే అప్పుడు. సో అదే ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో స్టోన్స్ అతికించేసి వచ్చిందనమాట. ఇట్లా స్టోన్స్ వచ్చిన దగ్గర బ్యాక్ సైడ్ ఇలా అయితే ఇచ్చారనమాట, ఒక స్ట్రిప్ లాగా బ్లాక్ కలర్ స్ట్రిప్ లాగా. ఇది నేను మీకు ఫోన్లో అయితే చూపిస్తున్నాను. ఫోన్లో అయితే మనకి ఇలా వచ్చింది. ఇది మనకి 1000 రూపీస్లోనే వచ్చేసింది, 1058. సో ఈ 11 హాఫ్ శారీస్ నేను ఒకేసారి పర్చేస్ చేశాను అనమాట. సో ఇలా పర్చేస్ చేయడం వల్ల నాకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది ఓవరాల్ ప్రైస్ మీద. సో నేను ఇప్పుడు చూపించింది ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 1058. నేను ఓవరాల్గా డిస్కౌంట్ వచ్చేసరికి నాకు 1000 రూపీస్లోనే వచ్చేస్తుంది అనమాట, 990 అలా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ వేర్ పైతాని హాఫ్ శారీ అనమాట. నేను అన్నీ కూడా చెప్పాను కదా, డిఫరెంట్ ఫెస్టివల్ లుక్స్కి అండ్ మళ్ళీ వేసుకోకుండా ఇట్లా డిఫరెంట్ లుక్తో తక్కువ ప్రైస్లో తీసుకోవాలని థింక్ చేస్తాను అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ పైతాని బార్డర్ వచ్చేసి సూపర్గా అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్, స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ, చాలా ఎలిగెంట్గా డీసెంట్గా సూపర్ ట్రెడిషనల్గా అయితే కనిపించేస్తుంది ఇట్లాంటి హాఫ్ శారీస్ అయితే. అండ్ మిడిల్లో చూడండి మంచిగా ప్లెయిన్గా వచ్చేసి మళ్ళీ అక్కడక్కడ గోల్డ్ జరీ డాట్స్ అయితే ఇచ్చారు. అండ్ నడుం దగ్గర బాగా హైలైట్ చేశారనమాట. హాఫ్ శారీ దగ్గర అయితే ఇట్లా పట్టి అయితే ఇచ్చారు. చిన్న పోట్లీ బ్యాగ్ కూడా మనకి స్టిచ్ చేసి అయితే ఇచ్చారు. నచ్చకపోతే అవి చిన్నగా కుట్లు ఉంటాయి, సో అదైతే ఇప్పేసుకోవచ్చు. బట్ అవి ఉంటే కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట, ఫుల్ ట్రెడిషనల్ లాగా. లోపల క్యాన్ కూడా ఇచ్చేసారు, మంచిగా స్టిఫ్గా నిల్చొని ఉంటుంది లెహెంగా అయితే. సో ఇది కూడా మనకి ఎలా అంటే సెమీ స్టిచ్ లాగా అయితే ఇచ్చారనమాట. సో ఇది బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవాలి. మనకి కిందకి బార్డర్ అయితే ఇలా ఇచ్చారో సేమ్ బార్డర్ వచ్చేసింది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సేమ్ డాట్స్ వచ్చేసి వచ్చింది క్లాత్ అయితే. ఈ వీడియోలో చూపిస్తున్న అన్ని హాఫ్ శారీస్ కూడా
జస్ట్ ఇట్లా సింపుల్‌గా చూసేసి యాడ్ టు కార్ట్ చేసి బై చేసినవి కాదు. సో, నార్మల్‌గా నేను ఎలాంటి ఫెస్టివల్‌కి ఎలా వేసుకుంటే బావుంటుంది అండ్ ఈ జనరేషన్‌లో ఎలాంటివి చాలా ట్రెండ్ అవుతున్నాయని థింక్ చేసి పర్చేస్ చేసినవి. సో, చాలా రీసెర్చ్ చేసి అండ్ పర్టిక్యులర్ డిఫరెంట్ కలర్స్‌లో అట్లా సెలెక్ట్ చేసుకున్నవి అన్నమాట. సో, దీనికి దుపట్టా అయితే ఇలా వచ్చేసింది అన్నమాట. సో, చాలా బావుంది. అన్ని కలర్స్ కూడా సూపర్‌గా అయితే వచ్చేసాయి. ఈ దుపట్టా అయితే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో అయితే వచ్చేసింది. స్కాలప్ బార్డర్‌తో మీరు పిక్చర్స్‌లో కూడా చూడొచ్చు. సేమ్ మనకి పిక్చర్స్‌లో చూపించినట్టే ఎగ్జాక్ట్‌గా అయితే వచ్చేసింది. అండ్ ఈ హాఫ్ సారీలో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నాకు నచ్చింది అండ్ టాప్‌లో ఉన్నదైతే సెలెక్ట్ చేసుకొని అయితే పర్చేస్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యెల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. ఇదైతే ఫుల్ టు ఫుల్ ట్రెడిషనల్ ఉంటుందన్నమాట. ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్న హాఫ్ శారీస్ అయితే మెరూన్ అండ్ యెల్లో అసలు ఇట్లాంటి శారీస్ కట్టుకున్న హాఫ్ శారీస్ లంగా ఓనీస్ వేసుకున్న సూపర్గా అయితే కనిపిస్తుంది. కిందకు వచ్చేసి మనకి కంప్లీట్గా గోల్డ్ మైకా ప్రింట్తో అయితే వచ్చేసింది అనమాట. ఇదైతే క్వాలిటీ అయితే ఆసమ్. అసలు ఈ ప్రైస్కి తగ్గట్టు చాలా బాగా వచ్చేసింది. మెయిన్గా చెప్పాలంటే ప్రైస్ని బట్టి హాఫ్ సారీ అయితే వచ్చేసింది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఇక్కత్ స్టైల్లో అయితే వచ్చింది అనమాట. పోచంపల్లి డిజైన్ ఇక్కత్ స్టైల్ అంటారు కదా, సో అలా అయితే వచ్చింది. కంప్లీట్గా ఎల్లో దాని మీద డాట్స్ కూడా వచ్చేసాయి. మంచి నడుం దగ్గర ఫుల్ ఫ్రిల్స్ వచ్చాయి. సో లెహంగా అయితే మంచి ఫ్లేయర్తో అయితే ఉంది అనమాట. కిందకు వచ్చేసాయి ఎలిఫెంట్స్, పికాక్స్ అయితే వచ్చేసాయి. అండ్ మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారనమాట. ఇలా వైట్ కలర్లో దానికి చిన్నగా క్యాన్ అయితే అటాచ్ అయితే వచ్చేసింది. సో లోపల లైనింగ్ అయితే వైట్ సాటిన్ మెటీరియల్తో అయితే ఇచ్చేసారు. సో ఇట్లాంటివి మనం ఎక్కువ వాష్ చేయలేము. అంటే ఇట్లాంటివి ఎక్కువ వాష్ చేయమని కూడా నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఇది మైకా ప్రింట్ కదా, సో వాష్ చేసినప్పుడు దాని కలర్ అయితే షేడ్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారనమాట, ఇక్కత్ స్టైల్లోనే. సో మనకి కంప్లీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేసి అయితే వచ్చిందనమాట లెహంగాకి లోపల సైడ్. సో అందుకే నేను ఫుల్గా చూపించలేకపోతున్నాను. అండ్ ఆల్సో అది సేమ్ మనకి బార్డర్ అండ్ మిడిల్లో ఎల్లో కలర్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అదే ఫ్యాబ్రిక్, సేమ్ అదే డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ దీనికి దుపట్టా అయితే చూడండి, మంచి జార్జెట్ మెటీరియల్తో ఫుల్ లెంత్ ఉందన్నమాట. ఇది అయితే దుపట్టా మెరూన్ కలర్లో అయితే ఇచ్చారు. బుట్టీస్ వచ్చాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మనకి చిన్నగా ఇట్లా సన్నగా 1 ఫింగర్ సైజ్లో సో మంచిగా వర్క్ కూడా ఇచ్చారనమాట. జరీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే ఇది మనకి పిక్చర్స్లో చూపించినట్టే వచ్చింది. మనకి ఫోన్లో అయితే ఇలా చూపించారు, సేమ్ మనకి పిక్చర్స్లో చూపించినట్టే ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. ఇది మనకి 1000 రూపీస్లోనే వచ్చేసింది అనమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ హాఫ్ శారీ అయితే చూసేయండి. ఇది మెయిన్గా నవరాత్రికి గర్బా డ్యాన్స్ చేస్తారు కదా, సో అలాంటి అప్పుడు అండ్ బాగా ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఉన్న హెవీ పార్టీస్ ఉన్నా సో అట్లాంటి టైంలో అయితే ఇలాంటి హాఫ్ శారీ అయితే సూపర్గా ఉంటుంది. అసలు హాఫ్ శారీ బార్డర్ అయితే చూసేయండి ఎంత హెవీగా రిచ్గా అయితే వచ్చిందో. ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో గోల్డ్ ఇచ్చారు. సో దీనికి లోపల మనకి క్యాన్ ఇచ్చి లైనింగ్ కూడా ఇచ్చేసారు. దీనికి మెయిన్గా డబ్బులు పెట్టాల్సింది ఈ వర్క్కే అనమాట. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఇలాంటి హాఫ్ శారీస్ అయితే 5,000-6,000 అయితే చెప్తున్నారు బయట మార్కెట్లో. అండ్ దసరాకు వచ్చేసి చాలా మనకి మీషోలో అయితే తక్కువ ప్రైస్లోనే వచ్చేసాయి. బయట అయితే ఎక్కువ కాస్ట్లీగా అమ్ముతున్నారు, బాగా డిమాండ్ ఉంది ఇలాంటి హాఫ్ శారీకి అయితే. అండ్ ఫుల్ ఫ్లేర్తో అయితే వచ్చిందనమాట. నడుం దగ్గర చాలా పట్టీలు అయితే ఇచ్చారు. సో కిందకు వచ్చేసరికి మనకి మంచి ఫ్లేర్తో అయితే ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కింద బార్డర్ అయితే ఎలా వచ్చిందో సో బ్లౌజ్ కూడా మనకి అలానే ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ యాక్చువల్గా మనకి దుపట్టాకి కొంచెం స్టిచెస్ యాడ్ చేసి అయితే ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే ఇచ్చారనమాట. నేను రిఫరెన్స్ పిక్ నేను మీకు ఫోన్లో కూడా చూపిస్తాను, అసలు ఇది ఎలా స్టిచ్ చేయించుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి. సో సేమ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వర్క్ మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా అస్సలే పాడవ్వదు, ఇంత కూడా చెక్కు చెదరదు, అంత బాగుంటుంది ఈ వర్క్ అయితే. అండ్ మనకి దుపట్టా కూడా ఆరెంజ్ కలర్లోనే వచ్చేస్తుంది. అండ్ చిన్నగా ఇలా లేస్ అయితే ఇచ్చారనమాట దుపట్టా 4 సైడ్స్కి కూడా.
మంచి జార్జెట్ మెటీరియల్తో మీకు లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఎటు అంటే అటు ఈజీగా డ్రేపింగ్ అయితే చేసుకోవచ్చు, ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు ఇట్లాంటి హాఫ్ శారీస్. ఇది నేను మీకు మొబైల్లో కూడా చూపిస్తున్నాను. సో ఇలా అయితే చూపించారనమాట. సేమ్ టు సేమ్ మనకి పిక్చర్స్లో చూపించినట్టే ఎగ్జాక్ట్గా అలానే వచ్చిందనమాట. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇది మనకి 1200 రూపీస్లో 3.6 స్టార్ రేటింగ్తో అయితే వచ్చేసింది. నెక్స్ట్ హాఫ్ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ హాఫ్ శారీ అనమాట. ఒకప్పుడు ఇది ఇన్స్టాలో చాలా ట్రెండ్ అయింది, ఇప్పుడు మీషోలో అయితే ట్రెండ్ అవుతుంది. ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ ఎలిఫెంట్స్తో వచ్చేసిన హాఫ్ శారీ అనమాట. కిందకంతా కూడా ఫుల్ రిచ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సిల్వర్ కలర్లో. ఎలిఫెంట్స్, ఫ్లవర్స్, ఇలా స్కాలోప్ బార్డర్ అయితే వచ్చిందనమాట కిందకంతా కూడా. ఇది హాఫ్ శారీ వచ్చేసి మనకి సెమీ స్టిచ్లో అయితే వచ్చేస్తుంది. సో సెమీ స్టిచ్ వచ్చేసి కిందకి స్కాలోప్ బార్డర్తో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ హాఫ్ శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి లైట్ వెయిట్గా షైనింగ్ మెటీరియల్తో సూపర్ క్వాలిటీతో అయితే వచ్చేసింది. అండ్ మనకి బ్లౌజ్ అండ్ దుపట్టా కూడా మనకి సేమ్ వాటితోనే వచ్చేస్తాయి, సేమ్ కలర్తో అయితే వచ్చేస్తాయి. అండ్ లైనింగ్ కూడా ఇచ్చారనమాట ఈ హాఫ్ శారీకి. సో లైనింగ్ కూడా సాఫ్ట్ మెటీరియల్తో అయితే ఉంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఏమో ఫుల్ షైనింగ్తో ఉంది, బ్యాక్ సైడ్ అయితే లైనింగ్ సాఫ్ట్గా ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటి హాఫ్ శారీస్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి దుపట్టా అండ్ బ్లౌజ్. సో బ్లౌజ్కి లైనింగ్ వేసుకోవడానికి కూడా ఇచ్చేసారనమాట మనకి సపరేట్గా. కంప్లీట్గా ప్లెయిన్ క్లాత్ సాఫ్ట్ మెటీరియల్తో అయితే వచ్చేసింది. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మెటీరియల్ అనమాట. బ్లౌజ్కి హ్యాండ్స్కి వర్క్ చేయించుకున్నా, లేదంటే ఇది బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటారు. సో బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు మనము. మంచిగా కట్ వర్క్ వచ్చేసి మనకి లెహెంగాకి బార్డర్ అయితే ఎలా వచ్చిందో సేమ్ మనకి బ్లౌజ్కి కూడా అలానే ఇచ్చారు. అదే క్లాత్ కంప్లీట్గా కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. బ్లూ కలర్లో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా వస్తుంది. అండ్ ఇంకా దుపట్టాను అయితే ఇంకా ఎలివేట్ చేశారు వీళ్ళు. ఇలా చిన్న చిన్న పూసలు వచ్చినాయి అనమాట. అండ్ దుపట్టాకు వచ్చిన వర్క్ కూడా వేరే డిజైన్తో అయితే ఇచ్చారు. ఎలిఫెంట్స్ ప్లేస్లో వేరే చెట్టుల్లాగా ఇచ్చారనమాట. అండ్ కిందకు వచ్చేసి ఇట్లా బీడ్స్ లాగా అయితే ఇచ్చారు. ఇంకా హైలైటింగ్గా అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఇది కూడా, ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ సాఫ్ట్ మెటీరియల్తో అయితే వచ్చేస్తుంది. సో బాగుంది. అండ్ లెంతీగా కూడా ఇచ్చారు. మెయిన్గా హాఫ్ శారీస్కి మనకి దుపట్టా అయితే లెంతీగా ఉంటే సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది నేను మీకు మొబైల్లో కూడా చూపిస్తున్నాను. మొబైల్లో అయితే ఇలా చూపించారు, రియల్గా మనకి అలానే వచ్చేసింది. అరౌండ్ 1100 రూపీస్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకో హాఫ్ శారీ వచ్చేసి ఇది వైట్ కలర్ కాంబినేషన్, అంటే హాఫ్ వైట్ అనమాట. ఇది హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న హాఫ్ శారీ అనమాట ఇది. సో పీకాక్స్ వచ్చేసి, డీర్స్ వచ్చేసి ఇట్లా గార్డెన్ థీమ్లో అయితే వస్తాయి కదా, గార్డెన్ అండ్ ఇట్లా ఫారెస్ట్ థీమ్తో. సో ఇట్లా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ పికాక్స్ చాలా లెంతీగా ఉన్నాయన్నమాట. వాటి ఫెదర్స్ పైన నుంచి కిందికి వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. కిందకి అన్నీ కూడా చిన్న చిన్న డీర్స్ అయితే వస్తాయి. మధ్యలో వచ్చేసి ఇట్లా ట్రీస్ ప్యాటర్న్తో అయితే వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ హాఫ్ శారీది కూడా. సో కిందకు వచ్చేసి మనకి స్టిఫ్డ్ క్యాన్ అంటారు కదా, సో అలా అయితే ఇచ్చారనమాట. నేను మీకు వర్క్ క్లోజప్లో కూడా చూపిస్తున్నాను, సో దట్ మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పేసి. అండ్ పైకి వచ్చేసరికి ఇదే హాఫ్ వైట్ క్లాత్తో పైన ఇట్లా చిన్న చిన్న ప్లస్ సింబల్స్తో ఇట్లా గోల్డ్ జరీ వర్క్ అయితే బిట్స్ అయితే ఇచ్చారనమాట. పైన వచ్చేసి మీరు చూడొచ్చు ఎన్ని ఫ్రిల్స్ ఇచ్చారు. చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసరికి మంచిగా హాఫ్ శారీ అయితే ఫుల్ ఫ్లేర్తో అయితే ఉంటుంది అనమాట. నాడలు కూడా ఇచ్చేసారనమాట ఈ హాఫ్ శారీకి. అండ్ మీకు లోపల లైనింగ్ కూడా చూపించేస్తాను. ఇది కూడా మనకి హాఫ్ శారీ వచ్చేసి సెమీ స్టిచ్డ్తో అయితే వస్తుంది అనమాట. ఒక సైడ్ ఓపెన్గా వస్తుంది. సో మీరు అయితే అది జాయిన్ చేయించుకోవాలి. మ్యాక్సిమం అన్ని హాఫ్ శారీస్ అలానే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే వీటిలో సైజెస్ ఎక్కువగా ఉండవు, ఫ్రీ సైజ్లో ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు అని చెప్పేసి అందుకే ఇలా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఓనీ అయితే ఇచ్చేసారు. దీనికి క్వాలిటీ అయితే ఆసమ్. సో హాఫ్ శారీకి బెటర్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు. ఇది మనకి పికాక్స్ బ్లూ థీమ్లో అయితే వస్తాయి కదా, సో అందుకే దీనికి ఇలా అయితే ఇచ్చేసారనమాట.
క్వాలిటీ అయితే సూపర్గా అయితే వచ్చేసింది. అండ్ మనకి కిందకి దుపట్టాకి స్కాలప్ బార్డర్తో అయితే ఇచ్చేసారు. కొంచెం చమ్కీ వర్క్ లాగా ఇచ్చారనమాట లోపల సైడ్. ఇది నేను పిక్చర్స్లో కూడా చూపిస్తాను. సో ఫోన్లో అయితే మనకి ఇలా చూపించారు, సేమ్గా ఎగ్జాక్ట్గా ఎలా చూపించారో అలానే వచ్చేసింది. నాకు ఎక్కువగా ఈ గార్డెన్ థీమ్ వర్క్ అయితే నచ్చిందనమాట. ఇది మనకి 1284 రూపీస్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎంతో ట్రెండింగ్లో ఉన్న ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. పర్పుల్ కలర్ హాఫ్ శారీ అనమాట. ఇది మంచి సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వచ్చేసింది. సరీ అనమాట ఇదంతా కూడా. సో నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కింద వరకు మంచి ఇట్లా జరీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వచ్చింది. ఎంత బాగుందో అసలు. నేను క్లోజప్లో కూడా చూపిస్తాను. ఇంత కూడా పోగు అనేది అటు ఇటు కాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ కిందకు వచ్చేసరికి ఫుల్గా వర్క్ అయితే వచ్చేస్తుంది. మనం స్టార్టింగ్లో గ్రీన్ కలర్ది చూసాం కదా, సో అలాంటి స్టైల్లోనే మనకి పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది. సో మీరు ఆ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందకు వచ్చేసరికి బార్డర్ దగ్గర ఇలా అయితే వచ్చిందనమాట. అది స్కాలప్ బార్డర్ లాగా అయితే వచ్చేస్తుంది. మనకి లోపల లైనింగ్ అయితే ఇలా ఇచ్చారనమాట. లైనింగ్ కూడా మనకి షైనింగ్ మెటీరియల్తో అయితే ఇచ్చేసారు. సో ఇది కూడా మనకి సెమీ స్టిచ్డ్ లానే వచ్చేస్తుంది అనమాట. సో మన నడుం సైజ్ పట్టేసి మనము స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ బ్లౌజ్, బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఎంత హెవీ ఇచ్చారో అసలు. సేమ్ సిల్వర్ జరీ వర్క్ తోటి ఫ్రంట్ బ్యాక్ ఫుల్ రిచ్గా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఇట్లాంటి హాఫ్ శారీస్ అయితే. ఎందుకంటే సింపుల్గా వర్క్ చేయించుకుంటేనే వేలు పెట్టాలి బయట. బట్ మీషోలో మనకి అంత పెట్టాల్సిన అవసరం లేదు. మంచి బ్యూటిఫుల్ వర్క్తో అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంత వర్క్ వచ్చింది. మీకు ప్రైస్ కూడా చూపిస్తాను ఫోన్లో. అస్సలు నమ్మరు. ఇంత వర్క్ వచ్చింది దానికి, ఇంత తక్కువ ప్రైసా అంటారు డెఫినెట్గా. హ్యాండ్స్కి కూడా మనకి వర్క్ అయితే వచ్చిందనమాట. ఇది మనం హ్యాండ్స్కి కూడా వేయించుకోవచ్చు. ఇట్లా బిట్ అయితే వచ్చిందనమాట. మంచిగా ఎలివేట్ చేశారనమాట. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ దీనికి మెయిన్గా షైనింగ్ మెటీరియల్తో ఉన్న లైనింగ్ అయితే ఇచ్చారు. సో మనం స్టిచ్ చేయించుకున్నా కూడా బాగా కనిపిస్తుంది. దుపట్టాకు కూడా ఫుల్గా వర్క్ అయితే ఉంది. అండ్ స్కాలప్ బార్డర్తో అయితే ఉంది. మీకు తెలిసిందే కదా, స్కాలప్ బార్డర్స్ స్టిచ్ చేయించడం కొంచెం కష్టం. బట్ ఇలా వర్క్ వచ్చింది చాలా హైలైటింగ్గా ఉంటుంది. అండ్ ఈ మధ్య ఇవే చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. దుపట్టా అండ్ మనకి లెహెంగా అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్తో అయితే వచ్చేస్తుంది. సో ఇది నేను మీకు మొబైల్లో కూడా చూపిస్తాను. సేమ్ టు సేమ్ మనకి పిక్చర్స్లో ఎలా చూపించారో రియల్గా కూడా అలానే వచ్చేసింది. ఇది మనకి 930 రూపీస్లోనే వచ్చేసింది. దీంట్లో ఇంకా మీకు అన్స్టిచ్డ్, సెమీ స్టిచ్డ్, ఫ్రీ సైజ్ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు 530+ మెంబర్స్ అయితే తీసుకున్నారు. 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఎవరు వదులుకుంటారు 900 రూపీస్లో వచ్చిన హాఫ్ శారీస్ని? సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. బడ్జెట్లో హాఫ్ శారీస్ చూస్తుంటే అండ్ మంచి కలర్స్ చూస్తుంటే ఇవైతే హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకో హాఫ్ శారీ వచ్చేసి ఇది బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. బ్లూ అండ్ ఇప్పుడు ఇక్కత్ స్టైల్లో, ఇక్కత్ పట్టులో చాలా ట్రెండ్ అవుతుంది. సో ఆ పట్టు బార్డర్లో ఉన్న తీసుకున్నాను. కొంతమందికి పట్టులోనే కొంచెం వేరియేషన్ ఉన్నా ఓకే, బట్ పట్టు స్టైల్లో కనిపిస్తే చాలు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ హాఫ్ శారీ అయితే రికమెండ్ చేస్తాను. సో ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క హాఫ్ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ చూడరాని వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో హాయ్ అని కమెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. సో అన్ని హాఫ్ శారీస్ లానే దీనికి కూడా లైనింగ్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది, దుపట్టా కూడా వచ్చేసింది. అండ్ నడుం దగ్గర ఇట్లా మంచిగా ఎలివేట్ అనేది చేశారు, గోల్డ్ పట్టీతో అయితే వచ్చేసింది. సో ఈ హాఫ్ శారీస్ రిలేటెడ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నన్ను డిస్క్రిప్షన్లో అయితే అడగొచ్చు. సో డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తానమాట. మా టీం వాళ్ళు ఉంటారు. సో మీకు కొంచెం లేట్ అవుతుండొచ్చేమో కానీ బట్ డెఫినెట్గా రిప్లై అనేది వస్తుంది. సో ఇలాంటి కలెక్షన్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. శారీస్, హాఫ్ శారీస్, జ్యువెలరీ అయితే ఈ ఫెస్టివల్ షాపింగ్ అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు.
మీరు వీడియోస్లోనే హాఫ్ శారీ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తాయి. సో అలా చేయండి. సో బెటర్గా అయితే యూజ్ అవుతుంది. దీనికి మనకి దుపట్టా వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో కాకుండా స్పెషల్గా ఇలా ఇచ్చారనమాట. పట్టు ఫ్యాబ్రిక్లోనే సేమ్ పిక్చర్స్లో చూపించినట్టే వచ్చింది. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కలెక్షన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Follow for more videos.